రేపు శుక్రవారం రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు కష్టాలు, అప్పులు అన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు ఏంటంటే కనుకనండి చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అనమాట. ఉప్పుతో మనం ఎంత చేసుకున్నా కానీ తక్కువే అని చెప్పొచ్చు. ఉప్పు ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలుగుంటుంది. ఉప్పు లక్ష్మీదేవి రూపంగా కూడా భావించబడుతుంది. కాబట్టి శుక్రవారం పూట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పు పరిహారాన్ని చేసుకుంటే కష్టాల నుంచి మనం విముక్తి కలిగించుకోవచ్చు. అసలు శుక్రవారం పూట మనం ఎలాంటి పనులు ఉప్పుతో చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక అందరి ఇళ్లలో అండి ఉప్పు అనేది ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో కల్లుప్పు అదే అండి రాక్ సాల్ట్ దొడ్డుప్పు అంటాం కదా మనము, అది లేదనుకోండి ఏంటంటే శుక్రవారం ఒక 10 రూపాయలు పెట్టి ఆ ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి. శుక్రవారం ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న ఈ ఉప్పు ప్యాకెట్ని ఏంటంటే మనము పూజ గదిలో పెట్టుకోవాలి. ఫస్ట్ తెచ్చుకుంటాం కదా, తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే దాన్ని పరిహారాల పరంగా ఉపయోగించుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, ఇంకా ఏదైనా సరేనండి, ఏ విధంగానైనా సరే ఆ ఉప్పుని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఉప్పుని శుక్రవారం కొంటే మాత్రం మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం కదా, మరి మనం ఏంటంటే ఖచ్చితంగా అండి లక్ష్మీదేవికి దీపం పెట్టాలి. ఇలా మీరు ఉప్పు దీపం పెడితే చాలా మంచిదండి. ఐశ్వర్య దీపం అంటారు, ఉప్పు దీపం అంటూ ఉంటారు కదా. ఇది పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువు తీరుతుంది, కష్టాలకు పులి స్టాప్ పడిపోతుంది. అలానే కాకుండా కష్టాల కూబిలో నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. అందుకే మీరు ఉప్పు దీపం కూడా పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మీరు స్నానం చేస్తారు కదండి, స్నానం చేసేటప్పుడు శుక్రవారం పూట మర్చిపోకుండా ఏంటంటే స్నానం చేసే నీటిలో ముఖ్యంగా పసుపుని వేసుకొని స్నానం చేస్తే మహా అద్భుతం అండి. దరిద్ర జాతకం కూడా ఏంటంటే కనుక మంచి జాతకంగా మారుతుంది. దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు, లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది. పసుపుని నీటిలో వేసుకొని ఏంటంటే కనుక స్నానం అనేది చెయ్యండి. ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత శుక్రవారం అండి ముఖ్యమైన పనుల కోసం కానీ లేదంటే కనుక ఏదైనా సరే మన పర్సనల్గా పనులు ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎరుపు కానీ ఆకుపచ్చ బట్టలు కానీ అంటే ఆ రంగులో ఉండే దుస్తువులు ధరించి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఆడవాళ్ళు ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఉప్పుని మనము ఎవరికి దానం చేయకూడదండి. అంటే ఎవరికి కూడా మన ఇంట్లో నుంచి బదులుగా కానీ లేదంటే కనుక ఎవరికి ఇవ్వకూడదనమాట. ఉప్పు ఇస్తే ఏమవుతుందంటే అప్పు పెరుగుతుంది, కాబట్టి ఉప్పు ఇవ్వకండి. ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా ఈ ఉప్పు పరిహారం అనేది ఆచరించండి. ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో తలను వీరబోసుకొని తిరగటాలు, అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక గాజులు లేకుండా తిరగటాలు శుక్రవారం పూట ఇలా చేస్తే భర్తకు తీరని కష్టాలు వస్తాయని పురాణాలే చెబుతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో ఒకవేళ నకారాత్మక శక్తులు ఇలాంటివి ఉంటే పసుపు నీళ్ళల్లో ఉప్పుని వేసేసి ఇల్లంతా కూడా చిలకరించండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఉప్పుని తెచ్చుకుంటారు కదా మీరు, దీపం పెట్టిన తర్వాత అలానే కాకుండా అమ్మవారికి పుష్పాలు ఇవన్నీ కూడా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టాలన్నీ కూడా పోతాయి అని చెప్పొచ్చు. అందుకే ఒక బౌల్ని తీసుకోండి. మీ పూజలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్లో ఏంటంటే కనుక మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అంటే ప్లాస్టిక్ బౌల్ తీసుకోకండి, మిగతా అదేది తీసుకున్నా ఏం కాదనమాట. అలా తీసుకుని ఈ బౌల్లో ఉప్పుని పోసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అందులో 11 రూపాయలు లేదా 21 రూపాయలు పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఇంతకింత డబ్బు మాకు రావాలి, 4 వైపుల నుంచి ధనం ఆకర్షించాలి, అద్భుతమైన ఫలితాలతో మేము దూసుకెళ్ళాలి, మాకు కష్టాలు ఉండకూడదు, ధన సమస్య పూర్తిగా తొలగిపోయేలాగా చూడు తల్లి అని మనం ఏంటంటే కనుకనండి సంకల్పం చెప్పాలి. ఉప్పులో పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా పవిత్రతను కలుగుంటుంది. అలా కలుగుండే ఈ డబ్బును ఏంటంటే కనుక తీసుకెళ్ళి మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ పెట్టుకోండి. లేదనుకుంటే కనుక తీసి దీన్ని ఎత్తిపెట్టి బీరువాలో దాచుకోండి, లేదంటే ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. దేనికైనా సరే అవసరం ఉంటుంది కదండి, దాంట్లో ఈ డబ్బుని వాడుకోవచ్చు. ఇక్కడ 21 రూపాయలు 11 రూపాయలు పెట్టమని కాదు, 500 పెట్టుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా మన స్తోమతకు తగ్గట్టు 216 ఇలా ఎంతైనా డబ్బైనా పెట్టొచ్చండి. ఇంతే పెట్టండి అని రూల్ అయితే ఏం లేదు. ఆ డబ్బుని ఎత్తి పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా మీరు దేనికోసమైనా సరే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఆ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుని ఏంటంటే మీరు పరిహారాల పరంగా యూజ్ చేసేసుకోండి, సరిపోతుంది. కానీ వంటల్లో ఇలా వాడుకోకూడదు అనమాట. ఇలా ఉప్పు అంత పవిత్రతను కలుగుంటుందండి. ఉప్పు చాలా చాలా శక్తివంతమైనది, చాలా అంటే పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఉప్పుకు ఉండే గుణం ఏంటంటే కనుక చెడుని తీసేసే గుణం ఉప్పుకు అధికంగా ఉంటుంది. నకారాత్మక శక్తుల్ని కూడా తొలగించడానికి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట. లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పు అనేది ఏంటంటే అత్యంత శక్తివంతమైనదండి. ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పు చాలా వరకు కూడా అండి అప్పుల్ని తీర్చడానికి, కష్టాలని తొలగించడానికి, ధనాన్ని రప్పించడానికి, ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి, ధన ద్వారాలను తెరిపించడానికి, డబ్బు అనేది 4 వైపుల నుంచి కూడా మన దగ్గరికి ఆకర్షించడానికి ఉపయోగపడేలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అండి ఎవరైతే డబ్బు కష్టాలతో సతమతమైపోయి ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్ళ
వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక గమనించుకోండి, ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది. ఆ తర్వాత మీరు అప్పుని తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి. మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా అప్పులు ఉంటాయి కదా, ఆ అప్పులను తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ ఈ ప్రయత్నం ద్వారా మీ అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున ఎవరైతే అప్పు తీరాలని పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పు ఖచ్చితంగా తీరిపోతుంది. ఒక పాత్రను తీసుకోండి, మట్టిది తీసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే కనుక ఆ పాత్రని మళ్ళీ మనం వాడుకోకూడదనమాట, దాన్ని మట్టిలో పాతి పెట్టాలి. అందుకే మట్టి పాత్ర కానీ గాజు బౌల్ వాడుకోనిది తీసుకోండి. గాజు గ్లాస్ అయినా పర్వాలేదు. తీసుకున్న తర్వాత అందులో మీ చేతితో గుప్పెడంత ఉప్పుని పోసేసి అందులో ఒక స్పూన్ అంత ఆవాలు అంటే పోసేసిన తర్వాత అర స్పూన్ అంత పసుపు, అర స్పూన్ అంత కుంకుమ పోసేసిన తర్వాత 11 రూపాయలు పెట్టండి. 11 రూపాయలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించండి. ఉప్పు కూడా లక్ష్మీదేవి రూపమే. ఆవాలు చెడుని తీసేయడానికి, మంచిని తెచ్చిపెట్టడానికి, మన జీవితాన్ని మార్చేసి మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయి. అలా ఆవాలు, ఉప్పు, అలానే కాకుండా పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసేసి అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా ఈ విధంగా మనం పెట్టాం కదా, పెట్టిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు శుక్రవారం రోజు అండి, ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ మన వీలుని బట్టి మనం పరిహారం చేస్తాం. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యం కదా. ఇలా ఏంటంటే కనుక చేసుకున్న తర్వాత ఒక చోట పెట్టండి. పూజ గదిలోనే పెట్టుకోండి, లేదంటే కనుక మీరు ఎక్కడైనా సరే పెట్టండి. కానీ కనిపించకుండా పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ కాకుండా, అంటే నలుగురి కళ్ళు పడేలాగా కాకుండా ఎవరి కళ్ళు పడకుండా పెట్టుకోండి. అప్పు కోసం మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంతో కొంత అప్పు తీరుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కనుకనండి చాలా కష్టపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతాం, అప్పులు ఉన్నాయని బాధపడిపోతాం. అప్పే తీరదండి, అప్పులైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి, అప్పుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామండి, మాకేమో డబ్బు సరిపోక అప్పు చేశామండి. చేసేటప్పుడు బాగానే చేస్తారు ఎవరైనా సరే, అంటే అప్పును తీర్చుకుంటాంలే అనే ధీమాతో చేస్తారు. లేదంటే కనుక ఎవరైనా అంటే సపోర్ట్ ఇలా ఉంటే అప్పు చేస్తామండి. మనము ఏదైనా అంటే కొనుగోలు చేయటం కానీ అమ్మటాలు ఇలాంటివి ఉంటే మనం అప్పు చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక మన లైఫ్ ఎలా అయిపోతుందంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి అసలు మనం కట్టమనమాట. ఆ అప్పు ఏంటంటే కనుక అలాగే ఉండిపోతూ ఉంటుంది కదా, అప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇది రాత్రంతా కూడా మీ ఇంట్లో పెడితే మీకు ఏంటంటే కనుక ఒక మ్యాజిక్ కనిపిస్తుందండి. మనము ఉప్పులో ఆవాలు చల్లేయకుండా మీద పెట్టండి. ఒక మీద ఏంటంటే స్పూన్ పోసేసి దాని మీద కుంకుమ పసుపు పోసేసి 11 రూపాయల మీద పెడితే సైడ్ నుంచి ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పులో ఏంటంటే కనుక గ్రీనిష్గా ఉప్పు ఉంటే మీ అప్పు తీరుతుందని అర్థం. లైట్ గ్రీన్ అండి, అది కనిపించదు. చాలామంది అంటే దాని గురించి తెలుసుకోలేరనమాట. కొంతమందికి అయితే అర్థమవుతుంది కానీ కొంతమందికి అర్థం కాదు. లైట్ గ్రీన్ ఉప్పు ఉంటే ఏంటంటే కనుక అప్పు ఖచ్చితంగా తీరుతుందని ఉప్పు ఏంటంటే మనకు సిమ్టమ్ తెలియజేస్తుంది అనమాట. అదే బ్లాకిష్గా ఉప్పు మారిందనుకోండి కొంచెం సమయం పడుతుంది, కొంచెమని కాదు కాస్త సమయం పడుతుంది, చాలా వేచి చూడాలి, అప్పు తీరడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని అర్థం అనమాట. ఉప్పే ఏంటంటే కనుక మనకి ఇలాంటి సిమ్టమ్స్ అనేది అది తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు కావాలంటే రాత్రంతా కూడా పెడతారు కదా, పెట్టిన తర్వాత తెల్లారిన తర్వాత చూసుకోండి, మీకు తెలిసిపోతుందన్నమాట. ఉప్పు కొంచెం నీరుని కలిగి ఉంటుంది కాబట్టి బ్లాకిష్గా కూడా మారొచ్చు, లేదంటే కనుక మన అప్పు తీరాలంటే కనుక కొంచెం లైట్ గ్రీన్గా కూడా మారొచ్చు. కానీ మనకు కనిపించదు, మనం అంతగా ఏంటంటే కనుక దాని గురించి మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకోలేము. కొంతమంది అంటే బాగా అవగాహన ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే తెలుస్తుంది. ఇలా పండితులు కావచ్చు, వేదులు ఇలా ఉంటారు కదండి, వేదాలు అంటే ఋషులు మునులు, అలాంటి వాళ్ళకైతే ఏంటంటే కనుక తెలిసిపోతుంది. కానీ మనం అంటే చూడలేము అనమాట, గమనించి చూస్తేనే మనకు తెలుస్తుంది అనమాట. ఇక తెల్లారిన తర్వాత ఆ బౌల్ని తీసుకోండి, అందులో ఉండే 11 రూపాయలు హుండీలో వేయటం కానీ దానం చేయటం కానీ చేయండి. అది తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో మాత్రమే పాతి పెట్టండి. ఇక మీ సుడి తిరిగినట్టే, మీ జీవితం మారినట్టే, మీకంతా కూడా మంచి జరిగినట్టే, అప్పు తీరినట్టే, అప్పుల కూవిలో నుంచి మీరు బయటపడ్డట్టే, అప్పు అనేది లేకుండా మీ లైఫ్ని మీరు మార్చుకోవటానికి చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అండి. ఇందులో ఏంటంటే ఇంకెలాంటి సందేహం ఉండదన్నమాట. ఇంకా చేశామా అప్పుని తీర్చుకుంటాం ఇంకా పక్కాగా అనుకున్నట్టు ఒక నమ్మకం అనేది మనకు కలుగుతుంది, ఒక భరోసా అనేది ఆ లక్ష్మీదేవి మనకి ఇస్తుంది. అలానే కాకుండా సకల శుభాలను చేకూరుస్తుంది, సమస్త బాధల్ని తీర్చేస్తుంది, అప్పుల నుంచి ఒకటేసారి బయటపడం. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు ఉందంటే ఈరోజు పరిహారం చేస్తే రేపేం తీరదు, కొంచెం సమయం పడుతుంది. కొంచెం సమయం అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెల రోజులు కూడా పట్టొచ్చు కదా. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. తప్పకుండా మీకుండే అప్పుని పూర్తిగా తొలగించుకోండి, అద్భుతమైన ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. ఇంకా మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే పొందవచ్చు అనమాట. ఇంకా ఇందులో తిరుగుండదు కాబట్టి చేసేసుకోండి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి, అప్పుని తీర్చుకునే మార్గాన్ని మీరే ఎంచుకోండి. ఒక బలం రూపంలో, ఒక అంటే అనుగ్రహ రూపంలో ఆ తల్లి మనని అనుగ్రహించి మన అప్పుని తీరుస్తుంది. అలానే కాకుండా వస్తు వాహనం అమ్మిన డబ్బుతో కూడా మనము ఏంటంటే కనుకనండి చక్కగా అప్పుని తీర్చుకోగలుగుతామని చెప్పొచ్చు. అంటే పెద్ద అమౌంటే అందుతుంది మన చేతికి,
మనకేంటంటే కనుక అప్పు తీరుతుందనమాట. ఇలా చాలా మంది కూడా శుక్రవారం పూట ఆచరిస్తారండి. చాలా మందికి తెలియని విషయం, కొంతమందికి తెలుసు, కొంతమంది చేసుకుంటారు, కానీ మనకు తెలియదు కదా. తెలియని విషయాలు తెలుసుకొని చేసుకోవడంలోనే మనకేంటంటే కనుక తృప్తి కలుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి మీ అప్పు మొత్తం కూడా తీర్చుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి. మానవ జీవితం అన్న తర్వాత ఏంటంటే కనుకండి మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు, దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు శుక్రవారం రోజున ఏంటంటే కనుక పెరుగులో ఇది కలుపుకొని తినడం వల్ల జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పెరుగు అందరిలో ఉంటుంది కదా. పెరుగు లక్ష్మీ కారకం అండి. కాబట్టి పెరుగు ఎలా పెరుగుతుందో మన సంపాదన అలా పెరుగుతుంది. పెరుగు వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే పెరుగు తీసుకోండి. ఇది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేసుకోండి. ఇదే సమయంలో చేయండి, ఆ సమయంలో చేయండి, చేస్తేనే ఫలితం వస్తుందని కాదు. ఏ సమయంలో చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా పెరుగుని తీసేసుకున్న తర్వాత అందులో జీరా పౌడర్ ఉంటుంది కదా, మనం జీలకర్ర పొడి అంటామండి. అదేంటంటే కనుక ఒక చిటికెడు తీసుకోండి. అంటే ఉప్పు ఉంటుంది కదండి, నల్లుప్పు, బ్లాక్ సాల్ట్ అంటాం, అది తీసుకోండి. అది ఒకవేళ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు, కానీ బ్లాక్ సాల్ట్కు ఉండే అంత శక్తి నార్మల్ సాల్ట్కు ఉండదు. మనం వంటల్లో వాడుకుంటాం కదా, కాబట్టి అది ఉండదనమాట. ఒకవేళ మీ దగ్గర కల్లుప్పు ఉంటే దాన్ని కొంచెం కచ్చా పచ్చగా దంచేసి ఇలా ఏంటంటే పెరుగులో ఈ జీలకర్ర పొడి అలానే కాకుండా బ్లాక్ సాల్ట్ లేదంటే కల్లుప్పు ఏదైనా సరేనండి కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే కనుక కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పెరుగు లక్ష్మీ కారకంగా భావిస్తారు. కాబట్టి పెరుగు ఎలా పెరుగుతూ ఉంటుందో మన ఇంట్లో సంపాదన అలా పెరుగుతుందని అర్థం. మీ ఇంట్లో ఒకవేళ పెరుగు పెరగలేదనుకోండి, అంటే మనం తోడు పెడితే అది తోడుకోదనుకోండి, మన ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. ఒకవేళ పెరుగు పేరుకుందనుకోండి, మంచిగా తోడుకుందనుకోండి, మన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట. ఇదేంటంటే మన పెద్దవారు చెప్పే మాట అండి, శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట. కాబట్టి పెరుగు మీ ఇంట్లో ఉంటే తీసేసుకొని అందులో ఇలా జీలకర్ర పొడి, నల్లుప్పు అంటే నల్ల ఉప్పు అంటారండి, బ్లాక్ సాల్ట్ అంటారు, లేదంటే క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, అదైనా సరే తీసుకోండి. తీసేసుకొని ఈ పెరుగులో కలుపుకొని ఏంటంటే కనుక అమ్మ నీ మీదే బాధ్యత, అంటే నువ్వే మా ధైర్యం, మాకంతా కూడా మంచి జరగాలి, జాతక సమస్యలు, జాతక దోషాలు, గురువు యొక్క అనుగ్రహము, రాహుకేతు ప్రభావాలు తొలగిపోవాలి, శుక్రవారం అంటే పెరగాలి, అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కలిగి మేము ముందుకు వెళ్ళాలి, సక్సెస్ని చూడాలి, లైఫ్ని ఇంకా అంటే లైఫ్లో ఎదగాలి, లైఫ్ని ఇంకా మేము లీడ్ చేయాలి, ఇలా అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పుకోండి. ఇంకా మీకు ఏది ఉంటాయో జాతక దోషాలు, జాతక సమస్యలు, శని బాధలు, పూర్వకర్మ శాపాలు, పాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. కావాలని ఎవరు ఏం చేయరు, కానీ ఇవి పూర్వం నుంచి మనకు వస్తాయి. మన పూర్వీకుల నుంచి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. పెరిగే కదా, ఈ జీలకర్ర పొడే కదా, నల్లుప్పే కదా అనుకోకండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. శుక్రవారం పూట ఏంటంటే కనుక ఎక్కువగా అండి సిద్ధులు, మునులు ఈ పరిహారం చేస్తారు. చాలా కోటీశ్వరులు అంటే బాగా డబ్బుని కలిగి ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కనుక న్యూమరాలజీ అలానే సైన్స్ పరంగా చాలా అవగాహన ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం ఎక్కువగా చేస్తారని పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. అందుకే మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా బయటపడతాం. ఇప్పుడు జాతకం బాగాలేదనుకోండి, రాళ్ళు రత్నాలు ధరించి జాతకాన్ని సరి చేసుకుంటాం, కానీ అంత స్తోమత మనకు ఉండదు. ఒరిజినల్గా దొరకాలంటే మనకు దొరకవు కదా, మనం చాలా కాస్ట్ పెట్టి మనం తీసుకోలేము. కాబట్టి మనం ఏంటంటే కనుక మన చేతుల ద్వారా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు, ఇవి చాలా చిన్న పరిహారాలు, పెద్ద పరిహారాలు కూడా కావు. వీటి వల్ల నష్టాలు చేకూరుతాయని కూడా కావు, లాభాలే ఉంటాయి. మనకి ఏంటంటే మంచివి అంటే జరుగుతుందన్నమాట. మంచి జరగటానికి, మంచి ఫలితాన్ని చూడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం శుక్రవారం పూట ఎవరికి చెప్పకుండా మీరు ఆచరించండి. ఇది చేస్తే ఏంటంటే కనుక విసుడి తిరిగిపోతుందండి, మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మీకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. ఒకేసారికి మీకు అన్ని ఫలితాలు వస్తాయని మనం చెప్పలేం, కానీ కొద్ది కొద్దిగా ఏంటంటే మార్పును మనం చూడగలుగుతాం అనమాట. అంటే శని నుంచి విముక్తి కలిగించుకోవటం, రాహుకేతు ప్రభావాల నుంచి మనం బయటపడటం, ఇలాంటి సమస్యల నుంచి మనం ఈజీగా బయటకి రావడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. కాబట్టి చేసేసి ఫలితం పొందండి. మీకుండే కష్టాలు, సమస్యలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా తొలగించుకోండి. జాతకాన్ని సరి చేసుకోవాలి. జాతక దోషాలన్నీ కూడా పోవాలంటే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఇంకా తిరుగుండదనమాట. శుక్రవారానికి ఈ పెరుగుకు దగ్గర సంబంధం ఉంటుంది, లక్ష్మీ కారకం కాబట్టి మంచి ఫలితాలను మనం పొందవచ్చు. అందుకే ఏంటంటే కనుకనండి మీరు చేసుకోండి, ఇక మీ లైఫ్ చేంజ్ అయిపోతుందన్నమాట.